ప్రజా మేనిఫెస్టోపై కూటమి ముఖ్య నేతల మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, ఆత్మగౌరవాన్ని సంరక్షించటం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనందరికీ తెలుసు. ఈ రోజున రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన జరుగుతున్నది గత 5 ఏళ్లుగా అందరికీ తెలుసు. ఒక వినాశకరమైన పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో మనందరికీ తెలుసు. ఒక చట్ట వ్యతిరేక పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో మనందరికీ తెలుసు. ఒక రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో మనందరికీ తెలుసు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్నది మనందరికీ తెలుసు. ఇటువంటి రాక్షస పరిపాలనకు స్వస్తి పలకటం కోసం, ఇటువంటి రాక్షస పరిపాలనను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ఈ రోజున ఒక కూటమి ఏర్పాటైంది. అటు జనసేన పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, ఇటు శ్రీ నడ్డా గారు, ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఇటు ప్రక్కన, తెలుగుదేశం పార్టీకి అటొక పక్కన ఇటొక పక్కన ఆ 2 పార్టీలు కూడా కలవటం, ఈ 3 పార్టీల కలయిక ఒక కూటమిగా ఏర్పాటవటం కూడా రాష్ట్ర ప్రజలందరికీ విదితమే. ఈ కూటమి ఉద్దేశం ఒక రాక్షసుని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం, ఒక రాక్షస పరిపాలన ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి ఒక ప్రజా సంక్షేమ పరిపాలన, ఒక ప్రజా పరిపాలన, ఇంకా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఒక రామరాజ్యాన్ని స్థాపించటం కోసం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి ఆశయాల ప్రకారం ప్రజా పరిపాలన కొనసాగించడం కోసం ఈ 3 పార్టీల కూటమి ఏర్పాటైన విషయం కూడా మీ అందరికీ విదితమే. ఇదొక ప్రజా ఆకాంక్ష, ఇది ప్రజల కోరికది. ఆ రాక్షసుని తరిమి కొట్టడం కోసం మేము కూడా ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుంటామని రాష్ట్ర ప్రజలందరూ ముందుకొస్తున్న నేపథ్యాన్ని కూడా ఇప్పుడు గమనిస్తున్నాం. ఎక్కడికి కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, అటు మేడం పురంధేశ్వరి గారి నాయకత్వంలో కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా వచ్చి మద్దతు పలుకుతున్న నేపథ్యం. అందుకే రాత్రి అధినేత చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఆదేశం ఇచ్చారు. మన మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి. ఈ కూటమి మేనిఫెస్టో, బీజేపీ జనసేన కలిసిన ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే మేనిఫెస్టోగా ఉండాలి. రేపు రాబోయే ఎన్నికలలో ఒక కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించాలనే ఒక ఆశయంతో కూటమిగా రేపు మీ ముందుకి రాబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కూడా మా కూటమి తరపున అభ్యర్థిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్లో ప్రజలు ఒక పార్టీని సెలెక్ట్ చేసుకుని ఎన్నుకున్న తర్వాత ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఏది మంచి, ప్రజలకి ఏది అవసరం అని ఆలోచించి చేసేదే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రభుత్వం అవుతుంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెద్దలు చెప్పినట్లుగా ఒక రాక్షస క్రీడలాగా ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తూ ఉంది. కనుకనే ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతో 3 పార్టీల పెద్దలు కూడా ఒక నిర్ణయం తీసుకుని రేపు 24 ఎలక్షన్కి రాబోవడం జరుగుతుంది. దీనికి గాను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలి అనే ఒక ఆలోచనతో ప్రజలకి ఏది అవసరమో ఆ పనులు చేయటం కోసం అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ మా కూటమి ప్రజా మేనిఫెస్టో అని ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి రిలీజ్ చేస్తూ ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యధిక శాతం ఏదైతే ఉంటుందో దానినే మేము మేనిఫెస్టోలాగా చేసి మళ్ళా తిరిగి ప్రజలకు మంచి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ మా పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ప్రజలకి వివరించడం జరుగుతుంది, తెలియపరచడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క ఆలోచనల్ని ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించినట్లయితే దీంట్లో అత్యధిక శాతం తీసుకుని ఖచ్చితంగా మా పెద్దలు కూడా, పార్టీ పెద్దలు కూడా కూర్చుని అవి తిరిగి మళ్ళీ మీకు మంచి చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ